అగెనిస్ట్గా వస్తే కూడా వెళ్ళాలి జగన్. పాజిటివ్గా వస్తే అమలు చేయమని వెళ్ళాలి. అంటే అవసరమైతే సభకు వెళ్తూ హాజరవుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేయాలి తప్ప నేను తీర్పు వచ్చిన తర్వాత హోదాతోనే అడుగు పెడతాను అని అంటే అది ఎంతవరకు? అదే కదా అతని యాటిట్యూడ్, అదే కదా. ఇప్పుడు నేను సీఎంగా అడుగు పెడతాను అని చంద్రబాబుది యాటిట్యూడ్ అవదా? నేను సీఎంగానే అడుగు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డిది యాటిట్యూడ్ అవదా? క్రిందసారి పాదయాత్ర చేసినప్పుడు ఆ యాటిట్యూడ్ వాళ్ళ కార్యకర్తలకు ఆభరణం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదే కదా కంపల్సరీ. కానీ ఆ విరుద్ధాన్ని ప్రజలే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తున్నారే కదా. కాబట్టి వీళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోలేం కానీ ప్రజలు పట్టించుకోవట్లేదేమో అనేది ఒకటి. ఎట్లా అంటాం? ఇప్పుడు జగను సభలో అవమానిస్తున్నారు, మాట్లాడనీయట్లేదు అని చెప్పి జనంలోకి తిరిగి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అన్నాడు. జనం ఓట్లేసి అతను ముఖ్యమంత్రిని చేశారు కదా. అట్లాగే నా భార్యను అవమానించినటువంటిది కురు సభ కాబట్టి నేను రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అన్నాడు. మరి జనం అతనికే ఓట్లేశారు కదా. ఇప్పుడు ఏమంటాడు? రేపు పొద్దున ఈ మొక్కే చెప్తాడు, అవమానించారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేసి. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం. ఉన్న 10 మందిని కాపాడుకోవాలా, లేదంటే హోదా పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయాలా జగన్? వాళ్ళు ఎక్కడికి పోతారు, అంతేనా? ఎక్కడికి పోతారనేది చూడాలి. తెలుగుదేశం తీసుకుంటుందంటే భయపడాలా. ఇంకోటి జగన్ యాటిట్యూడ్ చూస్తే వెళ్ళిపోతారు అని భయపడే క్యారెక్టర్ అయితే కాదు.